రైతు సోదరులకు నమస్కారం. ఇవాల్టి కిసాన్ వాణి కార్యక్రమంలో పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాల గురించి తెలియజేయడానికి సూరారెడ్డిపాలెం పశు వైద్యాధికారి డాక్టర్ ఎం సోమశేఖర్ సార్ గారు మన ముందు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ని అడిగి పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాల గురించి మరి రైతు సోదరులకు ఇవాళ తెలియజేద్దాం. ముందుగా ఈ పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాల గురించిన వివరాలు, ఏమేమి పథకాలు ఉన్నాయి అనే విషయం ముందుగా రైతు సోదరులకు తెలియజేయండి సార్. రైతు సోదరులందరికీ నమస్కారం. మన పశుసంవర్ధక శాఖ రంగ అభివృద్ధికి మనకి ఇటీవల ప్రకటించిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించినటువంటి కానీ లేక మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రకటించినటువంటి బడ్జెట్లో కూడా మన పశుసంవర్ధక రంగ అభివృద్ధికి అధిక ప్రాధాన్యం కేటాయించడం జరిగింది. దీంట్లో భాగంగా మనకి కేంద్రం మరియు రాష్ట్రం విడివిడిగాను మరియు కలిపి చాలా ప్రాయోజిత పథకాలు అమలు చేయడం జరుగుతుంది. దేశ ఆర్థికాభివృద్ధిలో మన పశుసంవర్ధక రంగం అనేది కీలక పాత్ర పోషిస్తున్నది. మన దేశంలో అపారమైన పశుసంపద ఉంది కాబట్టి ఈ రంగం మరింత అభివృద్ధి సాధించడానికి విస్తృతమైన అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. దీన్ని గుర్తించిన కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగం జాతీయ అభివృద్ధిలో ఒక చోదక శక్తిగా, అంటే మనం దీన్ని మన ప్రధానమంత్రి గారి భాషలో వాడాలంటే గ్రోత్ ఇంజన్ అంటాం. ఇది మన దేశ అభివృద్ధిలో ఇది మన గ్రోత్ ఇంజన్, అంటే మన పశుసంవర్ధక రంగాన్ని ఆయన గ్రోత్ ఇంజన్ లాగా మనల్ని పోల్చడం జరిగింది. ఇది భావించిన మన కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మరియు రైతు సోదరులకు వివిధ ప్రాయోజిత పథకాలు అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు పరిశ్రమ వ్యవస్థాపకులు, అంటే ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటాం మనం. ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్కి కూడా యువతకు పలు పథకాలు రూపకల్పన చేయడం జరిగింది. పశుసంవర్ధక రంగానికి సంబంధించి వాటాదారులకు కూడా, అంటే స్టేక్ హోల్డర్స్, అనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో స్టేక్ హోల్డర్స్కు ఈ పథకాలపై మనం పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రాయోజిత పథకాల్లో ముఖ్యమైనది నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ అనేది మనకి ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డుల తరహాలోనే పశు కిసాన్ క్రెడిట్ కార్డులు PKCCని కూడా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, అంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ని కూడా పశుసంవర్ధక రంగానికి సంబంధించి అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఫార్మలైజేషన్ పథకం, అంటే PMFME అనేది ఒక పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మన పశుసంవర్ధక శాఖ రంగం నుంచి మన పాలు కానీ, పాల ఉత్పత్తులు కానీ, మాంసం కానీ, మాంసం ఉత్పత్తులు కానీ, కోడిగుడ్లు కానీ, వీటన్నిటి నుంచి ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ప్రోత్సహించడానికి ఈ ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా పశుపోషణ మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి AHIDF అనే పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి ప్రత్యేకంగా పశువుల బ్రీడింగ్ యాక్టివిటీస్ని గమనించుకోవడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ RGM అనే దాన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వం అనేది అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డైరీ ప్రాసెసింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ DIDFని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మనకి చాలా నిర్మాణాలు, గోకులం షెడ్ల నిర్మాణాలు కావచ్చు, అనిమల్ హాస్టల్ నిర్మాణాలు కావచ్చు, అదేవిధంగా బహువార్షిక పశుగ్రాసాల సాగు కావచ్చు, ఇవన్నింటినీ కూడా ప్రోత్సహించడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి రీసెంట్గా ధర్తీ అబా జన జాతీయ ఉత్కర్ష్ గ్రామ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గిరిజన ప్రాంతాల్లోని పాడి రైతులకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ మనకి క్లుప్తంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాలు. ఓకే సార్, మరి పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాల గురించి ఇప్పుడు చెప్పారు మీరు. అంటే ఈ పథకాలు ఒక్కొక్క పథకం మరి ఎలా ఉపయోగపడుతుంది, వాటి ప్రయోజనాలు ఏంటి, వాటి ప్రాయోజిత పథకాలు అన్నాం కదా, వాటికి సంబంధించిన రైతులకు వివరంగా తెలియజేయండి. ముందుగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, అంటే PMEGP గురించి తెలియజేయండి సార్. తప్పకుండా అండి. మనకి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ చూసుకున్నట్లయితే వ్యవసాయేతర రంగంలో సూక్ష్మ సంస్థల ద్వారా స్వయం ఉపాధిని ప్రోత్సహించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం అండి. డైరీ ప్రాజెక్టు ఖర్చుపై 35% సబ్సిడీ ఇస్తుంది. అంటే మనకి ప్రాజెక్టు మనం 10 లక్షల రూపాయలతో నిర్వహించినట్లయితే దాంట్లో 35% సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి 18 ఏళ్ళు పైబడిన వ్యక్తులు, స్వయం సహాయక సంఘాలు, సొసైటీలు ఇవన్నీ కూడా అర్హులే. 10 లక్షల విలువైన ప్రాజెక్టులు కూడా వీటిలో మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఇతర వివరాలకి మనకి ఏ జిల్లా వాళ్ళైతే ఆ జిల్లా పరిశ్రమల శాఖ వారిని కానీ లేదా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ వారిని కానీ సంప్రదించవచ్చు. అదేవిధంగా పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించినట్లయితే దీనికి ఎవరెవరు అర్హులు, దీనివల్ల సబ్సిడీ ఏ రూపంలో విడుదలవుతుంది అనేది కూడా
తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, మరి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అంటే పిఎంఈజీపీ ద్వారా పాడి రైతులకు ఎటువంటి ప్రోత్సాహకాలు ఉన్నాయనే విషయాలు కూడా తెలియజేయండి సార్. ఈ ప్రోత్సాహకాలు చూసినట్లయితే గేదెలు కానీ మనకి యూనిట్ 10 లక్షల యూనిట్ కానీ మనం నెలకొల్పినట్లయితే అందులో 3.5 లక్షలు అనేది సబ్సిడీ కింద విడుదల చేయడం జరుగుతుంది. మిగిలిన దాంతో మనకి రైతు వాటా కింద మిగిలిన ఖర్చుతో ప్రాజెక్ట్ కానీ ఏర్పరచుకున్నట్లయితే అందులో మనం ఒక్క గేదెకి ₹1,00,000 లెక్కన మనం వాల్యుయేషన్ వేసినట్లయితే 10 గేదెల వరకు మనం స్టార్ట్ చేసి డైరీ అనేది ఏర్పాటు చేసుకోవచ్చు. దీని ద్వారా మనకి రైతుకి సబ్సిడీ ద్వారా రుణాలు అందించడం ద్వారా రైతుకి ఆర్థికంగా వెన్నుదన్నుగా ప్రభుత్వం ఉండడం జరుగుతుంది. ఓకే సార్, మరి బాగుంది. ఈ పథకం గురించి అంటే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా పాడి రైతులకు ఉన్నటువంటి ప్రోత్సాహాల గురించి చెప్పారు. రెండవదిగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రీయ గోకుల్ మిషన్ అంటే ఆర్జీఎం వల్ల పాడి రైతులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో తెలియజేయండి సార్. తప్పకుండా అండి. ఇది రాష్ట్రీయ గోకుల్ మిషన్ అంటే మనకి ముందుగా ఈ కార్యక్రమాన్ని ఎందుకు నెలకొల్పారనేది మనం అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనకి గేదెలు కానీ ఆవులు కానీ మన దేశీవాళీ ఆవుల్లో కానీ దేశీవాళీ గేదెల్లో కానీ మనకి పాల ఉత్పత్తి అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ పాల ఉత్పత్తిని బ్రీడింగ్ సిస్టమ్ ద్వారా పెంచి రైతుకి అధిక ఆదాయం చేకూర్చాలనే ముఖ్య ఉద్దేశంతో రాష్ట్రీయ గోకుల్ మిషన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయడం జరుగుతుంది. ఈ పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే కృత్రిమ గర్భధారణ మరియు లింగ నిర్ధారిత వీర్యం అంటే మనకి సెక్స్ స్టార్టెడ్ సెమెన్ అంటాం. ఈ లింగ నిర్ధారిత వీర్యం ద్వారా కేవలం మనం పెయ్య దూడలనే పుట్టించడం ద్వారా అధిక పాలసారగల పెయ్య దూడల్ని ఉత్పత్తి చేయడం ద్వారా రైతుకి దాని నుంచి వచ్చే పాల దిగుబడి పెరిగి అధిక ఆదాయం రావడం అనేది మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే మనకి మనుషుల్లో తరహా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లు ఎలా ఉన్నాయో మనకి మనుషుల్లో అదేవిధంగా టెస్ట్ ట్యూబ్ అంటే సరగసి ద్వారా అధిక పాల దిగుబడి గల గేదెలను కానీ ఆవులను కానీ ఉత్పత్తి చేయడం ద్వారా అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించి రైతులకు స్థిరమైన ఆదాయాన్ని పొందేటట్లు చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రీయ గోకుల్ మిషన్. అదేవిధంగా రైతులకు దీని ద్వారా మనం శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వివిధ బ్రీడింగ్ సిస్టమ్స్ మీద. అదేవిధంగా మనకి దేశీయ ఆవుల పెంపకానికి ముఖ్యంగా శిక్షణ ఇచ్చి దేశీయ ఆవుల ఉత్పత్తిని మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకంలో భాగంగా మనం ₹150తో లింగ నిర్ధారిత వీర్యాన్ని అందుబాటులో ఉంచుకోవచ్చు. ప్రతి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఈ లింగ నిర్ధారిత వీర్యం అనేది ప్రతి పశు వైద్యశాలలో అందుబాటులో ఉంటుంది. దీని ద్వారా కేవలం మనం ₹150 చెల్లించినట్లయితే ఒక లింగ నిర్ధారిత వీర్య నాళికని మనం పశువుకు వేయించినట్లయితే దాని ద్వారా కేవలం పెయ్య దూడలనే పొంది తద్వారా ఆ పెయ్య దూడ నుంచి అధిక పాల ఉత్పత్తిని పెంచుకొని రైతు ఆదాయాన్ని పెంచుకోవచ్చు. ఓకే సార్, మరి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆర్జీఎం వల్ల పాడి రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలు తెలియజేశారు. పశుసంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలలో భాగంగా ఇప్పుడు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అంటే ఇప్పుడు పేరు మార్చడం జరిగింది, విబిజీ రామ్జీ. ఈ పథకం వల్ల గ్రామ స్థాయిలో పశువులకు సంబంధించి ఎలాంటి పనులు చేపడుతున్నారు అనేటువంటి విషయాలు తెలియజేయండి సార్. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే ప్రస్తుతానికి మనం విబిజీ రామ్జీగా నామకరణం చేసినటువంటి జాతీయ ఉపాధి హామీ పథకంలో మనకి పశుసంవర్ధక శాఖ సంబంధించి మనకి వివిధ నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇందులో మినీ గోకులం షెడ్లు అనేది రైతుకు ఎంతో ఉపయోగకరం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా పల్లె పండుగ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి పశువులకు సరైన వసతి సౌకర్యం కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశంగా పెట్టుకొని పాడి ఉత్పత్తిని పెంచడం లక్ష్యంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులకు దీంట్లో మనకి 90% వరకు సబ్సిడీ లభిస్తుంది. కేవలం మనం 2 పశువులు కానీ 4 పశువులు కానీ 6 పశువులకు కానీ షెడ్లు నిర్మించుకోవాల్సినట్లయితే 1.15 లక్షల నుండి 2.3 లక్షల వరకు ఈ షెడ్లు ఖరీదుంటాయి. ఇందులో 90% రైతు సబ్సిడీగా పొందే వెసులుబాటు ఉంది కాబట్టి ఇది రైతుకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా జీవాలకు కూడా మనం షెడ్లు వేసుకునే వెసులుబాటు కూడా ఇందులో ఉంది. అంటే మనకి గొర్రెలు మేకలకు కూడా గోకులం షెడ్లు కింద షెడ్లు నిర్మించుకునే అవకాశం కూడా మనకి లభిస్తుంది. ఇది మనకి పూర్తి వివరాలకి మనం ఖచ్చితంగా మనకి స్థానిక పశువైద్యాధికారిని కానీ సంప్రదించినట్లయితే మనకి దీని అర్హత వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేసుకోవాలని వివరాలు అనేటివి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి అనిమల్ హాస్టల్ అనే కాన్సెప్ట్ని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ అనిమల్ హాస్టల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి కనీసం 30 పశువులకు కనుకైనా సరే ఒక హాస్టల్ లాగా నిర్మించి కమ్యూనిటీ ల్యాండ్లో హాస్టల్ నిర్మించి అందులో ఆ పశువులను ఉంచి ఆ పశువులను డ్వాక్రా మహిళలకు అనుసంధానం చేసి దాని ద్వారా వచ్చే పాడి ఉత్పత్తి కానీ
పేడ కానీ లేకపోతే ఎరువు కానీ ఇవన్నిటిని కూడా డ్వాక్రా మహిళల ద్వారా విక్రయించి తద్వారా వాళ్ళకి ఆర్థిక స్వావలంబన చేకూర్చాలన్నదే ఈ అనిమల్ హాస్టల్ అనే కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది కూడా మనకి జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి బహువార్షిక పశుగ్రాసాల సాగును కూడా ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగానే అమలు చేయడం జరుగుతుంది. పశువులకు పశుగ్రాస లభ్యతను మెరుగుపరచడం ద్వారా గ్రామీణ జీవనోపాధిని మరియు పాడి పరిశ్రమ ద్వారా దీన్ని వెన్నుదన్నుగా పశుగ్రాసాల సాగును చేకూర్చడం అనేది దీని ఉద్దేశం. రైతులు మరియు స్వయం సహాయక సంఘాలు కూడా మొదలైన వారు వీటిని పెట్టుకోవచ్చు. రైతు తను ఇండివిజువల్గా కూడా కనిష్టంగా 10 సెంట్ల నుండి 50 సెంట్ల వరకు విస్తీర్ణంలో ఈ బహువార్షిక పశుగ్రాసాల సాగుని పెంచుకోవచ్చు అనమాట. 50 సెంట్లకు మనకు చూసుకున్నట్లయితే కూలీ వేతన ఖర్చు కింద 15,000, మెటీరియల్ ఖర్చుల కింద 17,992 రూపాయల వరకు వీరే కలిసి మొత్తంగా మనకి 32,992 రూపాయలు ఒక సంవత్సరం కాలానికి ఈ జాతీయ ఉపాధి హామీ పథకంలో మనం పొందవచ్చు. ఇందులో మనం 50 సెంట్ల వరకు బహువార్షిక పశుగ్రాసాల సాగుని చేసుకోవచ్చు. ఇది కూడా మనకి ఈ పూర్తి వివరాలు మన జాతీయ ఉపాధి హామీ అధికారిని కానీ లేదా మన మండల పశువైద్య అధికారిని సంప్రదించినట్లయితే మీ అర్హతను కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకే సార్, బాగుంది. విబిజీ రామ్జీ ఈ పథకం ద్వారా గ్రామ స్థాయిలో పశువులకు సంబంధించి ఎలాంటి పనులు చేపడుతున్నారనే విషయాలు తెలియజేశారు. అంటే గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మరి చక్కటి విషయాలు తెలియజేశారు సార్. రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి సార్. మరి ఆ పశు కిసాన్ క్రెడిట్ కార్డుల గురించినటువంటి విషయాలు, ఈ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అంటే ప్రయోజనాలు ఏంటి అనేటువంటిది కూడా రైతు సోదరులకు తెలియజేయండి సార్. రైతు సోదరులకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ అనేది బాగా పరిచయమే. ఇదే తరహాలో కిసాన్ క్రెడిట్ కార్డ్ అగ్రికల్చర్ లోన్లే కాకుండా పశువులకు సంబంధించి కూడా పశు కిసాన్ క్రెడిట్ కార్డులు అనేది తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా పశువుల యజమానులకు పశువుల పోషణ, వైద్యం మరియు ఇతర ఆకస్మిక అవసరాలకు తక్కువ వడ్డీకి 3 లక్షల వరకు అంటే 3 లక్షల వరకు మనం రుణం తీసుకోవచ్చు అనమాట ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా. ఇది వర్కింగ్ క్యాపిటల్గా మనకి ఉపయోగపడుతుంది. 1.6 లక్షల వరకు ఎటువంటి హామీ అంటే కొల్లేటరల్ ఏమీ లేకుండానే మనం రుణం పొందవచ్చు. వడ్డీపై కూడా 3% రాయితీ కూడా మనం పొందవచ్చు. ఇది కూడా మనకి పశువులు ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎందుకంటే పశు పోషణ కోసం మరియు ఇతర వైద్యం కోసం అయ్యే ఖర్చుల కోసం ఈ పథకాన్ని ఉపయోగించారు కాబట్టి మ్యాక్సిమం మనం 3 లక్షల వరకు కూడా రుణం తీసుకునే ఫెసిలిటీ ఉంది కాబట్టి రైతులు ఇందులో ఈ 3 లక్షల్లో 1,60,000 వరకు ఎటువంటి కొల్లేటరల్ లేకుండా కూడా మనం రుణం పొందే అవకాశం ఉంది. ఇది కేవలం మన పేరు మీద భారత్ పశుధన్ అనే సైట్లో మనకి పశువులన్నింటినీ కూడా ఆధార్ నమోదిత కేంద్రం ద్వారా నమోదు చేయడం జరుగుతుంది. మన పేరు మీద ఎన్ని పశువులు ఉన్నాయి అనే విషయాన్ని స్థానిక పశు వైద్యాధికారి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ రూపంలో తీసుకున్నట్లయితే ఆ సర్టిఫికేట్ని బ్యాంకులో ప్రొడ్యూస్ చేస్తే మనకి పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా 3 లక్షల వరకు రుణ సదుపాయం పొందే అవకాశం ఉంటుంది. రైతులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఉండేటువంటి ప్రయోజనాలు, అవి ఎలా దరఖాస్తు చేసుకోవాలనేటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది. పశు సంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రాయోజిత పథకాలు మరి చక్కగా వివరిస్తున్నారు పశు యజమానులకు, అంటే రైతు సోదరులకు. ఇవి కాకుండా మరి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా ప్రవేశపెట్టినటువంటి ప్రాయోజిత పథకాలు ఏమేమి ఉన్నాయో మిగిలిపోయినవి కూడా వివరంగా తెలియజేయండి సార్. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ అనే పథకాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకంలో పశువుల వ్యవస్థాపకతకు గణనీయంగా మనకి ఆర్థిక సాయాన్ని కూడా అందిస్తుంది. ఇందులో 50% సబ్సిడీ కూడా ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఈ నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా గొర్రెలు మరియు మేకల ఫారాలు కావచ్చు, కోళ్ల ఫారాలు కావచ్చు, పందుల ఫారాలు కూడా పెట్టుకోవడం జరిగింది. ఈ ప్రాజెక్టులకు 50% వరకు మూలధన సబ్సిడీని అందిస్తోంది గవర్నమెంట్. అదేవిధంగా 1 కోటి విలువైన యూనిట్కు ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే 500 గొర్రెలు, మేకలు మరియు 25 పొట్టేళ్ళని ఒక యూనిట్గా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకి 50% అంటే 50 లక్షల వరకు సబ్సిడీని అందిస్తుంది. మిగిలిన వాటాను లబ్ధిదారుడి వాటా ద్వారా మరియు బ్యాంకు రుణం తీసుకుని రైతు భరించాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి సక్సెస్ఫుల్ ప్రోగ్రాం కింద అమలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఆహార ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి మైక్రో యూనిట్లను కూడా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ముందుకొస్తుంది. ఆర్థిక సహాయం అందించడానికి మనకి PMFME అంటే ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఫార్మలైజేషన్ పథకం అనే దాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇందులో 10 లక్షల వరకు 35% క్రెడిట్ లింక్డ్ కింద సబ్సిడీ అందిస్తుంది గవర్నమెంటు. అదేవిధంగా చూసుకున్నట్లయితే మౌలిక సదుపాయాల అభివృద్ధి నిధి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే
పాలు మాంసం ఉత్పత్తుల ప్రాసెసింగ్ మరియు పశువుల దాణా తయారీ రంగంలో ముఖ్యంగా ఇది పెట్టుబడులను ప్రోత్సహించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎఫ్పిఓస్, పారిశ్రామికవేత్తలు, డైరీ సంఘాలు మొదలైన వారు 90% వరకు రుణం తీసుకుని 8 ఏళ్ల వరకు 3% వడ్డీ రాయితీతో కూడా రుణాలు తీసుకునే సదుపాయం ఉంటుంది. దీని వివరాలు మనకి ఉద్యమి మిత్ర పోర్టల్ ద్వారా ఖచ్చితంగా రైతులందరూ కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటీవల ధర్తీ ఆబా జన జాతీయ ఉత్కర్ష్ గ్రామ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రత్యేకంగా గిరిజన గ్రామాల్లో సమగ్ర అభివృద్ధిని, పాడి అభివృద్ధిని పెంపొందించేందుకు నిర్వహించడం జరుగుతుంది. గిరిజనుల్లో సామాజిక మరియు ఆర్థిక స్తోమతల పరివర్తనాత్మక మార్పులను తీసుకురావడానికి సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ అంటే ఐటీడీఏ ద్వారా గొర్రెలు మరియు మేకలు, కోళ్ళు, పందులు రుణాల ద్వారా అందించడం జరుగుతుంది. ఈ యూనిట్లు చూసుకున్నట్లయితే గొర్రెలు మేకలు అయితే 10+1 యూనిట్, అదే కోళ్ళు అయితే 200 లేయర్స్ అంటే 200 గుడ్లు పెట్టే కోళ్ళు యూనిట్, పందులు అయితే 5+1 యూనిట్ని ప్రభుత్వం 90% వాటా భరించి లబ్ధిదారుడు కేవలం 10% వాటా ద్వారా చెల్లించి పొందవచ్చును. ఈ పథకాలన్నీ కూడా రైతులు ఉపయోగించుకోవాలి. ఇటీవల మనం చూసినట్లయితే ముఖ్యంగా పశు బీమా పథకాన్ని కూడా మనం అమలు చేయడం జరుగుతుంది ప్రభుత్వం. ఈ పశు బీమా పథకంలో ద్వారా అకాల మరణాలు, పశువులు ఏదైతే అకాల మరణం పొందుతాయో అలాంటప్పుడు రైతు ఆర్థికంగా నష్టపోకుండా ఈ పశు బీమా పథకం అనేది రైతుకు వెన్నుదన్నుగా నిలుస్తుంది. ఇందులో చూసుకున్నట్లయితే ఒక కుటుంబానికి గరిష్టంగా 10 పశువుల వరకు పశు బీమా వర్తిస్తుంది. ఒకసారి బీమా చేసినట్లయితే 3 సంవత్సరాల వరకు ఈ బీమా అనేది వర్తిస్తుంది. పశువుకి ఎప్పుడైనా సరే బీమా చేసిన పశువుకు చెవిపోగు పోయినట్లయితే దగ్గరలోని పశు వైద్యశాలలో వెళ్ళి మరలా చెవిపోగు మళ్ళీ వేసుకున్నట్లయితే క్లెయిమ్ సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రైతులు చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రభుత్వ సబ్సిడీ చూసినట్లయితే నాటు పశువులకు 800 రూపాయలు, మేలుజాతి పశువులకు 1632 వరకు సబ్సిడీని ఇందులో పొందవచ్చును. ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఒక పశువుకు 30,000 రూపాయల బీమా చెల్లించడానికి ప్రీమియం 1920 రూపాయలు అయితే ప్రభుత్వ సబ్సిడీ 1632 రూపాయలు పోను రైతు కట్టాల్సినది కేవలం 298 రూపాయలు మాత్రమే. కాబట్టి 298 రూపాయలు రైతు చెల్లించి 3 సంవత్సరాల పాటు పశు బీమాను పొందే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి దీన్ని రైతు సోదరులందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా చూసినట్లయితే ముఖ్యంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పశువులకు కూడా ముఖ ఆధారిత గుర్తింపును ఇవ్వడానికి ముందుకొస్తోంది. ముఖ్యంగా ముక్కు మీద చర్మం అంటే మజిల్ అంటాం. ఈ ముక్కు మీద చర్మం పైన ఉన్న ముడతల ఆధారాల ద్వారా మనం బయోమెట్రిక్ వేసి ఆధార్ నమోదు చేసుకుంటాం, చేతి వేలి ముద్రల ద్వారా నమోదు చేసుకుంటాం. అదేవిధంగా పశువులకు ముక్కు మీద చర్మం, మజిల్ మీద చర్మం ముడతల ఆధారంగా ఆధార్ గుర్తింపును ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. దీన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ముందుగా చిత్తూరు జిల్లాలో అమలు చేసి రాష్ట్రం మొత్తం కూడా పశువులన్నిటికీ కూడా ముఖ ఆధారిత ఆధార్ని ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఇనాఫ్ ట్యాగ్ నెంబర్లు అంటే 12 నెంబర్ల సంఖ్య గల ఇనాఫ్ ట్యాగ్ అనేది ప్రతి పశువుకు మనం ఇప్పుడు ప్రస్తుతం వేయడం జరుగుతుంది. దీన్ని చెవిపోగు అంటాం. ఈ చెవిపోగు స్థానంలో మనం ముఖ ఆధారిత ఆధార్ గుర్తింపును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇవి మనకి రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న వివిధ రకాల ప్రాయోజిత పథకాలు. ఓకే సార్, మరి పశు సంవర్ధక రంగ అభివృద్ధికి కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వము అందిస్తున్నటువంటి ప్రాయోజిత పథకాలు గురించి చాలా చక్కగా రైతు సోదరులకు సూరారెడ్డిపాలెం పశు వైద్యాధికారి డాక్టర్ ఎం సోమశేఖర్ గారు తెలియజేసినారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి.